హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరైతే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు రెసిపీ ఏంటంటే నేనైతే బిర్యానీ చేస్తున్నానండి. దమ్ బిర్యానీ ఫ్రై చేసి బిర్యానీ ముక్కలు అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ లేటెస్ట్ రెసిపీ అండి. ఎలా వస్తుందో ఒకసారి అయితే చూసేద్దాము. ఇప్పుడు లేట్ చేయకోకుండా రెసిపీ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనం అయితే చికెన్ అయితే 2 కేజీలు తెచ్చానండి. నేనైతే ఆ చికెన్ మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ లెగ్ పీసులన్నీ ఫ్రైకి అయితే చేసేస్తానండి. ఫ్రై అంటే తందూరి ఇలాగైతే చేస్తాను. ఇవన్నీ ముక్కలండి. ఈ ముక్కలన్నీ బిర్యానీ అయితే చేస్తాను. ఎలా చేస్తానో ఏందో ఒకసారి అయితే చూడండి. ముందుగా వీటిని అయితే శుభ్రంగా కడుక్కొని వీటికైతే మసాలా దినుసులు అయితే కలిపేసుకుందాం. చూడండి, మన బిర్యానీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్ సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి చీల్స్ అయితే పక్కన పెట్టుకున్నాను, అలాగే బిర్యానీ ఆకులు, మరవన్నీ రా స్పైసెస్ అండి. మీరు షాప్ లోకి వెళ్ళి బిర్యానీ మసాలా సెట్ కావాలంటే మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం వాళ్ళ ఇచ్చేస్తారండి. ఇప్పుడు ముందుగా అయితే ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టేసుకుందాము. కళాయిలో ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాము. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే మీరైతే బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు చికెన్ ముక్కలు అయితే బాగా మ్యాగ్నేట్ చేసి అయితే పక్కన పెట్టుకుందాం. మసాలా దినుసులు అయితే వేసేసుకుందాం. ముందుగా అయితే మీరు కారపొడి వేసుకోండి 1 స్పూను, అలాగే బిర్యానీ మసాలా, అలాగే గరం మసాలా, అలాగే పచ్చిమిర్చి ఒక 4 మధ్యలోకి చీల్చుకొని వేసుకోండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోండి. ఇప్పుడు పుదీనా తరుగు కూడా వేసేసుకోండి. అలాగే ఒక దెబ్బ నిమ్మదబ్బ పిండి వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని పెరుగు వేసేసుకొని ఆయిల్ పోసేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసి అయితే ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము. అలాగే ఈ లెగ్ పీసులు కూడా మసాలా దినుసులు అయితే వేసేసుకుందాం. ముందుగా చాకుతో అయితే నీట్గా 2 సైడ్లు ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారము, అలాగే గరం మసాలా 1 స్పూను, అలాగే సాల్ట్ 1 స్పూను, పసుపు 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రైడ్ ఆనియన్స్, ఒక దెబ్బ నిమ్మదబ్బ పిండి వేసుకోండి. లాస్ట్ ఫైనల్గా పెరుగేసేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవైతే వేరే బౌల్లోకి పోసుకొని శుభ్రంగా నీట్గా కడిగి అయితే పక్కన పెట్టుకుందాం. అలాగే ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా నేను స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నానండి. చూడండి, ఈ చికెన్ అయితే 30% కుకింగ్ అయితే అయిందండి. ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు, రా స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఉప్పు అయితే వేయలేదండి. ఇప్పుడైతే ఉప్పు అయితే వేసుకుందాము. ఉప్పు వేసుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టి అయితే బాగా ఉడికించుకుందాము. ఈ లోపల లెగ్ పీసులు కూడా తందూరి అయితే చేసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేసుకొని లెగ్ పీసులు కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ అయితే నేను మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఏమంటే నేనైతే రెసిపీలోకి ఫుడ్ కలర్ అయితే వాడలేదు. మీరు ఎవరైనా వాడుకునేట్టుగా ఉంటే వాడుకోండి, నేనైతే వాడట్లేదు.
వీటిని అయితే 2 సైడ్లు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి లెగ్ పీసులు అయితే మనకు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ పోసేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన దాకా మీరైతే బాయిల్ చేసుకోవాలి. చూడండి వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే రైస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ మీరైతే యాడ్ చేసుకోండి. ఈ వాటర్ ఎలా ఉండాలంటే మీరు కొంచెం తాగితే ఉప్పంగా అయితే ఉండాలండి. అప్పుడైతేనే బిర్యానీ అనేది టేస్ట్గా అయితే ఉంటుంది. చూడండి రైస్ అయితే 70% కుక్ అయింది. ఇది ఎలా కనుక్కోవాలంటే మీరు ఒక్క మెతుకు తీసుకొని అలా మొత్తంగానే ఇరిగిపోతుందండి. అలా ఉన్నప్పుడే మీరు దించేసుకొని బిర్యానీలో అయితే దమ్ వేసేసుకోవాలి. చికెన్ కూడా 70% అయితే కుకింగ్ అయితే అయిపోయిందండి. మీరు గరిటతో ఒకసారి కలుపుకొని ఫస్ట్ లేయర్ కింద రైస్ అయితే వేసేసుకుందాం. ఫస్ట్ లేయర్ కింద రైస్ వేసేసుకున్నాం కదా, మనం తందూరి చేసి పెట్టుకున్న లెగ్ పీసులు కూడా ఇప్పుడు దీనిపైన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని పుదీనా తరుగు కొత్తిమీర తరుగు కొంచెం అయితే పైన చల్లేసుకుందాం. ఇప్పుడు మిగిలిన రైస్ కూడా సెకండ్ లేయర్ కింద ముక్కలు మునిగే వరకు రైస్ అయితే వేసేసుకొని యాస్టేజ్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వెళ్ళేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసుకొని నెయ్యి కూడా కొంచెం వేసేసుకొని మూత పెట్టేసుకొని దమ్ వేసేసుకోవడమేను. ఇంతేనండి, ఫ్రై పీస్ దమ్ బిర్యానీ అయితే మీరు చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. చాలా రుచిగా అయితే ఉంటుంది. ఇది ఒక 5 నిమిషాలండి సన్న మంట మీద ఉడికించుకొని దించేసుకోవడమేను. చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక అరగంట సేపు చల్లారనివ్వండి. అప్పుడైతేనే దీని టేస్ట్ దీని ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. వేడి మీద ఉన్నప్పుడు దీన్ని తింటే మనకు దీని రుచి అయితే తెలియదండి. కొంచెం అయితే చల్లారనివ్వండి. చూడండి బిర్యానీ అయితే పొడి పొడిలాడుతూ సేమ్ మనం షాప్ లో తెచ్చుకున్నట్టే ఉంటుందండి. కాకపోతే మనం ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి కలర్ అయితే లేదు. మనం మసాలా వేసుకున్నాం కాబట్టి ఆ మసాలా మనకి కరెక్ట్గా అయితే సరిపోతుంది. అండ్ తినేదానికి కూడా చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. నేను ఒకసారి దీన్ని తినైతే మీకైతే టేస్ట్ అయితే చెప్పేస్తాను. బిర్యానీ అయితే సూపర్ గా అయితే వచ్చిందండి. పర్ఫెక్ట్ గా అయితే కుకింగ్ అయితే అయింది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఎక్సలెంట్ ఉంది. అదిరిపోయింది అంతేనా? కూడా అట్టంటే చూడండి ఎలా విరిగిపోతుందో. చాలా స్మూత్ గా అయితే ఉడికింది.
ఓకేనండి, నేను చెప్పిన స్టైల్లో ఒకసారి చేసి చూడండి. బిర్యానీ సూపర్ గా అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పుడు వరకు సెలవు మరి. ఓకే బాయ్.